ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్లో 9లో రీతుకి, దివ్యకి, తనుజకి పనిష్మెంట్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే 11వ వారం కెప్టెన్గా తనుజ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తనుజ ఎప్పుడైతే కెప్టెన్ అయిందో అప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ చెప్పింది, ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా నేను పనిష్మెంట్ ఇస్తానని. ఇకలో భాగంగా దివ్య, రీతు వీళ్ళిద్దరూ కూడా కావాలని తనుజ కెప్టెన్సీ బాగా లేదని బిగ్ బాస్తో చెప్పించడంతో మార్నింగ్ నుంచి కూడా ఇద్దరు కావాలని పాటలు పాడుతున్నారు. అయితే తనుజ పొద్దున్నే వీళ్ళిద్దరినీ కూడా హెచ్చరించింది, దివ్య, రీతు మీరిద్దరూ దయచేసి పాటలు పాడొద్దు అని. అయినా సరే వాళ్ళు తొక్కలే, తనుజ చెప్తే మనం వినాలా అన్నట్లుగా మళ్ళీ ఇప్పుడు లైవ్లోనే రీతు అలాగే దివ్య వీళ్ళిద్దరూ కూడా పాటలు పాడుతున్నారు. దీంతో బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని తనుజ వాళ్ళిద్దరూ పాటలు పాడుతుంటే కెప్టెన్గా నువ్వేం చేస్తున్నావు అంటూ బిగ్ బాస్ కోప్పడ్డారు. దీంతో వెంటనే తనుజ వచ్చి, రీతు, దివ్య మీ ఇద్దరికి చెప్పినా మీకు అర్థం కాదా, అసలు ఎందుకు అలా చేస్తున్నారు? సో మీ ఇద్దరికి నేను ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, మీ ఇద్దరు చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫొటోస్ ఉన్నాయి కదా, అందులో మీరు ఎలా రెడీ అయ్యారో సేమ్ అలానే రెడీ అవ్వాలి, లేకపోతే బాగోదు అంటూ తనుజ అయితే చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పాలి వాళ్ళిద్దరికి. దాంతో దివ్య అలానే చేస్తానబ్బా, మాకు నచ్చినట్లు పాటలు పాడతామంటే, ఆహా నేను ఎప్పుడైతే కెప్టెన్ అయినప్పుడు ఇమానియేలు నేను సరదాగా చిన్న పాట పాడినందుకే నన్ను పచ్చిమిరకాయలు తినిపించాడు, అలాంటిది పోల్చుకుంటే ఇది చాలా చిన్న పనిష్మెంట్ అంటే, ఈలోగా రీతు ఏమనుకుందో ఏమో, సరే దివ్య రెడీ అయిపోదాం అంటే మొత్తానికి దివ్య, రీతు వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో అలానే లైవ్లో గెటప్ వేసుకున్నారు. మరి మొత్తానికి అందరితో పోల్చుకుంటే తనుజ చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చిందని అనుకోవాలి. దాన్ని కూడా భూతద్దంలో చూసింది ఈ దివ్య. మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.